హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఎంతో రుచికరంగా దోసకాయ పచ్చడి తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, 3 రోజుల వరకు కూడా ఈ పచ్చడి ఏమాత్రం పాడవకుండా కమ్మగా అలాగే ఉంటుందన్నమాట. ఈ దోసకాయ పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో చేస్తుంటారండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేదురు. కానీ మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా. ముందుగా దోసకాయ పైన చెక్కు తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. గింజలు మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చండి, లేకపోతే కనుక మొత్తానికి తీసేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలను చిన్న మంట మీద దోరగా వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకుని కారాన్ని తగు విధంగా ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి చీలికలను ఇలా వేసుకుని దూరగా వేయించుకోవాలి. ఈ దోసకాయ పచ్చడిలోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా వీటిని కూడా మిక్సీ జార్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోనికి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాల ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, అలాగే చిన్న సైజు ఉసిరికాయంత చింతపండును కూడా వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, దోసకాయ ఇంకా పచ్చిగానే ఉంది కదండి, అందుకే మరొకసారి మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. చూసారా, ఈ రకంగా ఉడికితే సరిపోతుందండి. మరి మొత్తంగా కాకుండా ఇలా సగం వరకు ఉడికితే చాలు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్లోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిలోకి చల్లారిన దోసకాయ టమాటాల మిశ్రమాన్ని కూడా వేసుకుని మూత పెట్టుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ రకంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకుని ఒకే ఒక పల్స్ ఇచ్చేసి వెంటనే ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దోసకాయ పచ్చడిలోకి ఉల్లి ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుందండి. తినేటప్పుడు చక్క పంటి కిందకి ఉల్లి ముక్కలు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ దోసకాయ పచ్చడికి పోపు వేయకుండా కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే మనము ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి నూనె ఎక్కువ వేసుకుని పోపు పెట్టుకుంటే 3 రోజుల వరకు చక్కగా పాడవకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని చిట్పట్లాడించండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకొని ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే అంతేనండి, ఎంతో రుచికరంగా అదిరిపోయే రుచితో దోసకాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి నెయ్యి వేసుకుని కలుపు తింటే కడుపు నిండా తినేస్తామండి అన్నము, అంత బాగుంటుంది. మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.